ఒక ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు పెరుగుతుందంటే గవర్నమెంట్ మీద కోపం ఉండాలి, లేకుంటే ఏదో ఒక పార్టీ మీద కోపం ఉంటే వచ్చి హోల్సేల్గా ఓటేస్తారు మీకు. అది జరిగింది మహారాష్ట్రలో ఈసారి. మహిళలు ఓటేస్తారు, ఎస్ బీజేపీ కోసం. కానీ హిందూ ఓట్ అది కన్సాలిడేట్ అయింది. మీ కోర్ ఓటర్ బేస్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదని మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం బీజేపీ గురించి. శివసేన చేసిన తప్పదు, ఇది ఉద్ధవ్ థాక్రే. ఇక్కడ మన బాలాసాహెబ్ థాక్రే అంటే హిందుత్వ ఐకాన్. ఆయన ఐకాన్ హిందుత్వ. శివసేన అంటే అది శివాజీ నుంచి వచ్చిన ఒక స్లోగన్. ఐ మీన్ దట్ ఐకాన్ శివాజీ. ఆ భగవా కూడా అంతే. కానీ అది మర్చిపోయారు ఉద్ధవ్ థాక్రే. అక్కడికి వెళ్ళి ఇస్లామిస్ట్ వాళ్ళతో కూర్చొని ఫోటోలు తీయడము, ఇఫ్తార్కి వెళ్ళడము, వాళ్ళ గురించి మేము లోన్లు ఇప్పిస్తాం, రిజర్వేషన్ ఇప్పిస్తాం చెప్పాం. కానీ ఆ కాన్స్టిట్యున్సీ డైల్యూట్ అయిపోయింది. శివసేనిక్స్కే డౌట్ వచ్చేసింది, ఇది మనం కరెక్ట్ పార్టీలో ఉన్నామా ఇంకేదో పార్టీలో ఉన్నామా, అరే ఇంకా అక్కడ పక్కన షిండే గారు అక్కడ పోదామని చెప్పి అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. దట్ ఈస్ వై ఇట్ హ్యాపెండ్. హిందూ ఓట్ కన్సాలిడేషన్ ఇస్ వన్ ఆఫ్ మేజర్ రీజన్స్. అది ఇక్కడ కూడా కాదు సాయి గారు, ఇప్పుడు చూడండి ఇదే పొజిషన్ ఇప్పుడు మీకు బీహార్లో జరగబోతుంది. క్యాస్ట్ని పక్కన పెట్టి హిందువులు ఒకటేసారి ఓటేశారు. ఎందుకంటే వకఫ్ ఒకటి, దట్ ఇస్ ద మెయిన్ ఇష్యూ వాజ్ వకఫ్. వకఫ్ మీరు ల్యాండ్ తీసుకెళ్ళిపోతారు, వకఫ్ అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి తీసుకొచ్చినప్పుడు ఒక భయం వచ్చింది హిందువుల్లో. అది క్రిస్టియన్స్లో కూడా ఉంది, కేరళలో వాళ్ళ భూమి పోతాయని చెప్పేసి. సో మేము ఏ పార్టీ మమ్మల్ని రక్షించుకుంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి బీజేపీకి ఓటేశారు. డెఫినెట్గా ఇంకోటి మరాఠా ఇష్యూ ఉండే అక్కడ మనం చూసాం, రిజర్వేషన్ వచ్చేసింది. నేను అదే చాలా అనలిస్ట్ చూస్తున్నాను. ఒక 2 వారాల ముందు వీళ్ళు మాట్లాడింది ఏంటంటే యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు. అక్కడ అయిపోయింది ఎలక్షన్, ఇంకా ఎంత ఎవడు ముఖ్యమంత్రి అయితే అంతే ఉంది. ఉద్ధవ్ అవుతారా లేకుంటే శరద్ పవార్ గారు అవుతారా, ఇదే ఉండే మాట, నానా పటోలే వస్తారా అని చెప్పేసి. కానీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు ఎట్లా జరిగింది, ఈవీఎంలు ఉడాయించారు, వీళ్ళు అది చేశారు ఇది చేశారని. కానీ ప్రజలు ఓటేశారు, మర్చిపోయారు. అవును, ప్రజలు ఓటేస్తారు. చెప్పండి ఎందుకు వేశారు మీరు? ఇక్కడ హర్యానాలో జరిగినప్పుడు అదే అన్నారు, ఇక్కడ 5 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డారు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేస్తారు అది పోస్టల్ బ్యాలెట్స్ అని చెప్పి. కావాలని చెప్పి నెరేటివ్ బిల్డప్ చేస్తున్నారు. ఈవీఎంలు నడవవు, ఈవీఎంలు బాగుండవు. ఇదెందుకు? మీరు ఓడిపోయినప్పుడు యూ షుడ్ గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ ఇట్. సరే ఓడిపోయినాం, స్పోర్ట్స్లో ఉండొచ్చు, పాలిటిక్స్లో ఉండొచ్చు, అది ప్రాబ్లం లేదన్నమాట.